మేడం ఇవాళ ఏదైతే ప్రత్యూష కేసు ఉందో సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని మీరు ఎట్లా చూస్తారు? సుప్రీంకోర్టు అయితే జస్టిస్ వచ్చిందండి. ఎందుకంటే ఆఫ్టర్ 24 years ఈ జడ్జ్మెంట్ అనేది వచ్చింది. ఆల్రెడీ 2011లో హైకోర్టు ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు కూడా అదే ఇచ్చింది. ఇమ్మీడియట్ లొంగిపోవాలని చెప్పేసి అమైండ్మెంట్ ఆఫ్ సూసైడ్ అని చెప్పేసి అది BNS సెక్షన్ 108 కిందకి వస్తుంది. 306 ఏమో IPS కిందకి వస్తుంది అనమాట. ఏంటంటే ఇమ్మీడియట్ ప్రొవకేషన్ అంటే ఒక సూసైడ్ కి ప్రొవకేషన్ చేస్తే అలా ఇచ్చారనమాట. అంటే ఆత్మహత్యను చేసుకోవడానికి ప్రొవకేషన్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందాము అనే ధోరణిలో తీర్పు అనేది వచ్చింది. దాన్ని అమెండ్మెంట్ ఆఫ్ సూసైడ్ అనేసి అని అంటారు. పనిష్మెంట్ ఏమో 2 years 50,000 పనిష్మెంట్ ఇచ్చింది. అంటే ఓవరాల్ ఈ కేసు మీరు ఎట్లా చూస్తారు? అంటే ఒక జస్టిస్ ఇవ్వడానికి అది కూడా పెండింగ్ లో ఉండి 20 years తర్వాత కూడా ఇలా ఈ జడ్జ్మెంట్ రావడం దీన్ని ఎట్లా చూస్తారు మీరు? జడ్జ్మెంట్స్ అంటే ఎవిడెన్స్ బేస్ చేసుకొని వస్తాయండి. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, ట్రయల్ కోర్ట్స్ అయినా జడ్జ్మెంట్ బేస్ చేసుకొని ఇస్తారు. ఈ విషయంలో మనం ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఎవిడెన్స్ మాత్రమే కన్సిడర్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ ని బట్టి ఇక్కడ కోర్టు జడ్జ్మెంట్ అనేది వచ్చింది. కానీ సోషల్ జస్టిస్ పరంగా వాళ్ళ మదర్ ని బేస్ చేసుకుని మాట్లాడితే మాత్రం ఇక్కడ పనిష్మెంట్ ఇండైరెక్ట్ వాళ్ళ మదర్ కి అయిందండి. సోషల్ జస్టిస్ ఆలోచిస్తా ఉంటే సిద్ధార్థ రెడ్డి అనేది సేఫ్ జోన్ లోనే ఉన్నట్టు. టు బి ఫ్రాంక్, ఏంటంటే వాళ్ళ అమ్మ చెప్పేది ఈ రోజు ఆమెను చూస్తా ఉంటే సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే చాలా బాధేసింది. ఏంటంటే అక్కడ ఆమె ఇచ్చిన మునిస్వామి రిపోర్ట్ అనేది మొత్తం ఎవిడెన్స్ అనేది రివర్స్ అయింది. ఎందుకంటే ఆమె చెప్తుంది డ్రెస్ కాల్చేసిందని. ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు చెప్పులు, డ్రెస్సెస్, హెయిర్ ఇవన్నీ కంపల్సరీ అవసరం. కానీ ఆమెకు ఎందుకు కాల్ చేసిళ్ళు? మరి ఈ విషయంలో ఎందుకు అప్పుడు 2002లో ఎవరు ఆమెకు ఎందుకు ముందు రాలేదు? ఈవెన్ ఆ కేసు ట్రయల్లో ఉన్నప్పుడు ఎవరు ఎందుకు ఈవెన్ ఫిల్మ్ సొసైటీ కానీ ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కానీ ఆమెకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఆమెకి ఏం న్యాయం జరిగింది అంటే ఈ రోజు న్యాయం జరగనట్టే. అండ్ ఈవెన్ నేను సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ బేస్ చేసుకొని మాట్లాడట్లేదు. సోషల్ జస్టిస్ పరంగా మాట్లాడుతున్నా. ఒక లేడీ ఒక 24 years 25 years ఈ రోజు న్యాయం పోరాడిందంటే వెరీ హ్యాట్స్ ఆఫ్. ఆమెకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నా, ఆమెకు గ్రేట్ఫుల్ గా చెప్తున్నా. ఎందుకంటే అంత ఓపికగా ఆమె చేసింది. సో కాకపోతే ఆమె ఊహించిన జడ్జిమెంట్ రాలేదని ఈ రోజు బాధపడుతుంది. అంటే మీరు ఒక అడ్వకేట్ గా దీంట్లో ఏమన్నా అంటే ప్లస్ మైనస్లు ఏమున్నాయి అంటే యాజ్ పర్ వాళ్ళ మదర్ తరఫు నుంచి చూస్తే మీరు ఒక అడ్వకేట్ గా దీంట్లో అంటే ఎక్కడెక్కడ మిస్ అయింది, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని చెప్పగలుగుతారా? లోపాలంటే ఆమె చెప్తున్న ప్రకారం అయితే ఆమెనే ఐ విట్నెస్, ఆమెనే ఒక మదర్ గా ఆమె ప్రత్యక్షంగా వాళ్ళ పాప వెళ్ళడము అన్ని చూసిన ఆమె చేసిన ఎందుకు కన్సిడర్ చేసుకోలేదు అనేది అంతే. అక్కడ హాస్పిటల్లో అక్కడ ఇక్కడ చూస్తే అధికారము, డబ్బు అనేది గెలిచింది. ఎందుకంటే ఆమె పర్టికులర్ గా చెప్తుంది మునిస్వామి రిపోర్ట్ అని చెప్పినప్పుడు ఆ మునిస్వామి రిపోర్ట్ ని ఎందుకు కన్సిడర్ చేయలేదు? త్రిసభ్య కమిషన్ ని ఎందుకు కన్సిడర్ చేసింది అనేది పాయింట్. మునిస్వామి రిపోర్ట్ చేస్తే అందులో ఆమెది రేప్ అని వచ్చింది. రేప్ చేసినట్టు ఆమె దగ్గర ఇక్కడ గాయాలు అన్ని ఉన్నాయి. కానీ వాటిని ఎందుకు కన్సిడర్ చేయలేకపోయింది? ఆ రిపోర్ట్ ఎందుకు రాంగ్ గా పోయింది అనేది ఈవెన్ మనం ఆ డాక్టర్స్ ని మరి ప్రొవోకేట్ చేసి బెదిరించిల్లా, డబ్బుతో లొంగ తీసుకున్నా, పోలీస్ రిపోర్ట్ FIR మార్చిల్లా అనేది ఇది ఇండైరెక్ట్ గా మనకు తెలియని విషయాలు. సో ఈ వీటిని మనం చెప్పలేం. కానీ వాళ్ళ అమ్మ పర్టికులర్ గా చెప్తుంది. ఈ రోజు కూడా మీడియా ముందు మాట్లాడింది. ఎందుకంటే ఎవిడెన్స్ అన్ని రివర్స్ అయ్యాయి, ఎవిడెన్స్ అన్ని చేంజ్ అయ్యాయి అని చెప్తుంది. ఆ ఎవిడెన్స్ ఉంటే, నేను చెప్పిన ఎవిడెన్స్ ఉంటే ఈ రోజు తీర్పు ఇంకొకలాగా వచ్చేదని ఆమె మాట్లాడుతుంది. మీరు ఒక అడ్వకేట్ గా మాట్లాడారు. ఇప్పుడు మీరు కూడా ఒక BC ఉద్యమ నేత కూడా, మీరు ఒక ఉమెన్ దానికి కూడా మీరు లీడర్ గా ఉన్నారు, చేస్తున్నారు. ఒక స్త్రీగా, ఒక స్త్రీ సంక్షేమం కోరే వ్యక్తిగా దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఓవరాల్ ఈ కేసు ఎట్లా చూస్తారు మీరు? అంటే ఒక స్త్రీ సంక్షేమాన్ని, స్త్రీల గురించి ఎక్కువ మీరు మాట్లాడుతూ ఉంటారు, స్త్రీ సంక్షేమం గురించి మాట్లాడుతుంటారు, స్త్రీ సేఫ్టీ గురించి మాట్లాడుతుంటారు. సో ఈ సుదీర్ఘంగా ప్రత్యూష కేసుని మీరు ఎట్లా చూస్తారు మీ పర్సనల్ గా? అందుకే అన్నాను 25 years ఆమె ఒంటరిగా సింగిల్ పేరెంట్ గా ఆమె న్యాయం చేయడం అనేది ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటాను మీడియా ముందు. ఎందుకంటే ఒక ఆమె ధైర్యం, ఆమె భయపడలేదు, ఒక స్టెప్ వేసింది. నా కూతురికి న్యాయం జరగాలి. ఆమె డబ్బు ఆశించలేదు, ఏం ఆశించలేదు. కానీ ఈ రోజు న్యాయం జరగలేకపోయింది, ఆ సమాజం చేయలేకపోయింది, ప్రజాప్రతినిధులు ఎవరి చేయలేకపోయింది. ఎందుకంటే ఆమె దగ్గర డబ్బు, అధికారం లేదు అని ఆమెనే చెప్తుంది. సో స్త్రీలకు న్యాయం జరగాలంటే ఒక అండం ఉండాలి. ఎవరికైనా కామన్ పీపుల్ కి న్యాయం జరగాలి అంటే BC SC ST మైనారిటీస్ న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఇది భయపెట్టే తీర్పే. ఒక రకంగా చెప్పాలంటే 24 years లో ఎన్ని కోర్టు
కోర్టు ఫీజులు ఉంటాయండి. ఒక లాయర్ అయినా ఆయనకైనా ఇవ్వాల్సిందే. ఒక దగ్గరికి ఇవ్వడానికి డబ్బుతోనే అవసరం. ఒక ఛార్జెస్ పే చేస్తారు. ఆమె సింగిల్ పేరెంట్ గా ఆమె ఎక్కడి నుండి తీసుకొస్తుంది అంటే అన్ని విషయాలు ఆలోచిస్తే న్యాయం అనేది మనకు ఒక రాజ్యాంగం 21 ఆర్టికల్ ప్రకారం స్వేచ్ఛగా జీవించే హక్కు ఇచ్చింది. కానీ నిజంగా మనం అంతా స్వేచ్ఛగా లేము, అంత బానిసలాగానే బతుకుతున్నాం. ఈ బానిస బతుకులలో ఒకటి అర్థమైంది ఏంది అంటే డెమోక్రసీలో డబ్బు ఉంటేనే న్యాయం, డబ్బు ఉంటేనే అధికారం, డబ్బు ఉంటేనే హోదా, డబ్బు ఉంటేనే కేసులలో న్యాయం గెలుస్తాము అనేది మాత్రం అర్థమవుతుంది స్పష్టంగా. అంటే మీరు ఒక అడ్వకేట్ గా దీన్ని సమర్థిస్తారా? మీరు ఇప్పుడు మీరు మాట్లాడు ఒక స్త్రీ సంఘంగా మాట్లాడారు, ఇవే మాటలు ఒక అడ్వకేట్ గా మీరు దీన్ని ఒప్పుకుంటారా? అడ్వకేట్ గా ఒప్పుకోవడం అనేది అడ్వకేట్ కే ప్రొటెక్షన్ యాక్ట్ లేదు. ఇప్పుడు చూసుకుంటే మీకు ప్రజెంట్ ట్రెండ్ చూస్తే మొన్న 2 అడ్వకేట్స్ చనిపోయారు. సో మొన్న ఒక సైడ్ గ్రూప్ 1 అడ్వకేట్ ఒకతను ఒక కాంగ్రెస్ పార్టీ నుండి అపోజిషన్ ఉంటే ఆయనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడ్వకేట్లకు కూడా నేను ఇప్పుడు మీ మీడియా ముందు చెప్తున్నా ఏంటంటే అడ్వకేట్లకే ప్రొటెక్షన్ యాక్ట్ లేదు. అడ్వకేట్స్ దగ్గరికి అందరు వస్తారు క్లయింట్స్, వాళ్ళు ఏ పార్టీ ఏమని చూడం, న్యాయం చేయాలని ట్రై చేస్తాం ఎవిడెన్స్ ని బట్టి. కాకపోతే వాళ్ళకు కూడా అడ్వకేట్స్ కూడా న్యాయం జరగట్లేదు. అది ఎవరి మీద డిపెండెంట్ జడ్జెస్ మీద ఆధారపడి ఉంటది, ఎఫ్ఐఆర్ల మీద ఆధారపడి ఉంటది. అడ్వకేట్స్ ఒక వృత్తి ధర్మంగా చేస్తున్నారు. సో దీన్ని నేను అంటే అడ్వకేట్స్ ఇందులో పాత్ర ఏమి ఉండదండి. అందరు అడ్వకేట్స్ అంటారు కానీ అడ్వకేట్స్ ఏం చేస్తారు, కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ని సబ్మిట్ చేస్తారు. కానీ విచక్షణ అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, జడ్జెస్ మీద ఆధారపడి ఉంటుంది జడ్జిమెంట్ అనేది. పార్టీలు 2 సైడ్స్ ఉంటాయి, అపోజిషన్ ఉంటుంది, పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ ఓడిపోవడం గెలవడం అనేది పార్టీలు సబ్మిట్ చేసే ఎవిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అడ్వకేట్ మీద డిపెండ్ అయి ఉండదు. అంటే ఇప్పుడు ఈ ప్రతిష్ట తీర్పుల ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడినట్టు మీ దాంట్లో మీ ఒపీనియన్ ప్రకారం? ప్రత్యూష కేసులో చూస్తే చెప్పాలంటే ఇండైరెక్ట్ గా సిద్ధార్థ రెడ్డి గెలిచాడు, డైరెక్ట్ గా వాళ్ళ మదర్ కి కొంచెం ఊరట కలిగింది. ఏంటంటే కలిసి చనిపోదాము అనే చిన్న విషయంలో ఆయన ఒక పాత్రను అక్కడ వేశారు. ఏదో అందులో ఆయనను ఒక ఇంక్లూడ్ చేసినందుకు కొంచెం అది ఊరట. పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. కాకపోతే కొంచెం కలిసి అందులో భాగస్వామిని మాత్రం చేశారు చనిపోయిన దానిలో. అది కొంచెం ఊరటగా నేను భావిస్తున్నాను.